బుల్బుల్, ఏమైంది? నువ్వు అలా ఏడుస్తున్నావు ఎందుకు? నీ బాస్ గాని నేనేమైనా అన్నాడా? అబ్బాయి అదేం లేదు, అతను నన్ను ఏమనలేదు. ఏమైందంటే తను నన్ను తప్పుగా అనుకున్నాడు, కానీ నేనే తప్పు చేయలేదని నిరూపించుకున్నాను. ఇక ఈ కన్నీళ్ళంటావా, అదే స్కూటర్ మీద కూర్చున్నప్పుడు ఏదో కళ్ళలో పడి. బుల్బుల్, అబద్ధాలు ఆడుకు. నువ్వు ఏడుస్తూ ఉంటే అది నేను చూడలేను. ఒకవేళ నీ బాస్ గనక నేను బాధ పెట్టి ఉంటే అదేదో నాకు చెప్పు, వాడిని తేలిగ్గా. మా బాస్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుకోకే. అక్కడ జాబ్ చేస్తుంది నేను, నువ్వు నా పర్సనల్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ అవ్వద్దు. స్టే అవుట్ ఆఫ్ ఇట్, ఓకే? స్టే అవుట్ ఆఫ్ ఇట్ అంటే ఆఫీసులో తప్పకుండా ఇది జరిగే ఉంటుంది. బుల్బుల్, నువ్వెంతగా ప్రయత్నించినా కానీ నీ బాధ నా నుంచి దాచిపెట్టలేవు. నువ్వు బాధపడడం చూసి ఇప్పటికీ నేనెందుకు పట్టించుకుంటున్నాను? వద్దు ప్రజ్ఞ, వద్దు. నేను ఇప్పుడు ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. రిపోర్ట్స్ రాకముందే నేను అక్కడ ఉండాలి. సురేష్ ప్లీజ్, నేను కూడా నీతో పాటు వస్తాను. బాబు ప్రజ్ఞ చెప్తోంది కదా, తనను కూడా నీ వెంట తీసుకెళ్ళు. తను కూడా నీతో వస్తే మాకు బెంగగా ఉండదు కదా. ప్రజ్ఞ ప్లీజ్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అక్కడ మనుషుల్ని నమ్మడానికి లేదు. వాళ్ళు ఎంతటి నీచానికైనా దిగుతారు. అప్పుడు నా కారణంగా నువ్వేదైనా ఇబ్బందుల్లో పెడితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. పైగా నా కారణంగానే నువ్వు నేను. సరే, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవలసిన అవసరం ఏమీ లేదు. ఇవాళ మీ అన్నయ్య నీకు న్యాయం చేయడానికి వెళ్ళాడు. ఒకసారి ఆ రిపోర్ట్స్ రాగానే నువ్వే ఆకాష్ని రిజెక్ట్ చేయాలి. గుడ్ మార్నింగ్ అభి. హాయ్. నమస్తే ఆంటీ. నమస్తే బాబు. నమస్తే నాన్నమ్మ. నమస్తే. రా కూర్చో. పర్వాలేదు నాన్నమ్మ గారు, అది ఆ రిపోర్ట్ వస్తే చాలు. చూడు బాబు, ఆ రోజు నీకు ఏం మాట చెప్పానో ఈ రోజు కూడా అదే మాట చెప్తున్నాను. ఆకాశే ఆ బిడ్డకి తండ్రి అని రిపోర్ట్ల వల్ల రుజువైనట్టయితే నేను తప్పకుండా మీ చెల్లెల్ని ఆకాష్కిచ్చి పెళ్లి జరిపిస్తాను. ఏ ఇంట్లో నా పిల్లలు పెరిగి పెద్దయ్యారో ఆ ఇంట్లో నేను అబద్ధాన్ని ఎంతమాత్రం ఉండనివ్వను. థ్యాంక్ యూ నాన్నమ్మ గారు. సార్, రిపోర్ట్. ఏముంది ఇందులో?
నాకు తెలుసు నువ్వు నాకు అబద్ధం చెప్పవని. ఇతని చెల్లెలి బిడ్డకి తండ్రి ఆకాష్ కాదు, వేరే ఎవరో. అదిలే. చూడు బాబు, నేనేం చెప్పాను? ఈ ఇంట్లో అబద్ధానికి చోటు లేదన్నాను కదా. అబద్ధం చెప్పింది ఆకాష్ కాదు, మీ చెల్లెలే నీకు అబద్ధం చెప్పింది. రిపోర్ట్లో స్పష్టంగా రాసుంది ఆకాష్ ఆ బిడ్డకి తండ్రి కాదని. నేను నీ మీద నిందలు మోపడం లేదు, నిన్ను రిక్వెస్ట్ మాత్రమే చేస్తున్నాను. నువ్వు మీ చెల్లెలి పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు, తన మీద కోపగించుకోవద్దు. అలాగే బాబు, మీ చెల్లెల్ని తను ప్రేమిస్తున్నా ఆ కుర్రాడికే ఇచ్చి పెళ్లి జరిపించు. ఇది 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 ఎలా సాధ్యం అసలు? ఇది అర్చన నాతో ఎప్పుడు అబద్ధం చెప్పదు. తను ఇంతవరకు నాతో ఎప్పుడు అబద్ధం చెప్పలేదు. ప్లీజ్ నువ్వు నాకు సంగతి చెప్పు. నువ్వేం చేసావు ఈ రిపోర్ట్ విషయంలో? నాకు మా చెల్లి విషయం బాగా తెలుసు. నువ్వే గనుక తనని పెళ్లి చేసుకుని ఉండకపోతే తను ఇంత దూరం వచ్చేదే కాదు. తనే DNA టెస్ట్ ఇచ్చిందంటే అదే నాకు అన్నింటికంటే పెద్ద రుజువు. అయినా ఈ రిపోర్ట్ లో ఏమైనా ఉండొచ్చు కాక, ఆ బిడ్డ నీ బిడ్డని నాకు తెలుసు. కానీ ఈ రిపోర్ట్ తప్పుగా ఎలా వచ్చి... I know. నువ్వు మీ అమ్మ కలిసి ఇంత పని చేశారు కదా. అరే ఎంత నీచమైన వాళ్ళయ్య మీరు. మైండ్ యువర్ లాంగ్వేజా. చూడు, నేను ఈ DNA టెస్ట్ మళ్ళీ చేయించి తెలిసాను. అందుకు నువ్వు నాతో రావాలి. పద నాతో. ఆపిక నీ నాటకం. మా ఫ్యామిలీలో ఎవరినైనా గద్దించడానికి ప్రయత్నించినా సరే నేను ఊరుకోను. ఇదే అసలు నిజం, ఇదే నిజం. ఇప్పుడు చెప్పు ఇప్పుడు. నీ వల్ల నిన్న రాత్రి మా నాన్నమ్మ ఆరోగ్యం చెడిపోయింది. పబ్లిసిటీ కోసం ఇంతకు తెగిస్తావా నువ్వు? అరే కట్టుకట్టుకుని గంగలో దూకండి. నీ పబ్లిసిటీ, నీ డబ్బు. నాకు కావాల్సిందల్లా మా చెల్లెలి సుఖం. అర్థమైందా? నీ తమ్ముడు తన జీవితాన్ని నాశనం చేశాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ బిడ్డ తన బిడ్డేనని? ఈ బిడ్డ తన బిడ్డే. మీ తమ్ముడు ఈ రిపోర్ట్ కూడా మార్పించేశాడు. అది నీకు అర్థం కావటం లేదా? మోసం చేశాడు వాడు. మీ అందరినీ కోర్టుకు లాగుతాను నేను. కానీ అంతకంటే ముందు మీ తమ్ముడు నాతో వచ్చి తీరాలి. అర్థమైందా? పద ఆకాష్. మా తమ్ముడిని ముట్టుకోవడానికి ప్రయత్నించినా సరే నేను చూస్తూ ఊరుకోను. ఇంతవరకు నిన్ను నాన్నమ్మ వల్ల భరిస్తూ వచ్చాను, కానీ ఇప్పటికే చాలా చేశావు. పద, గెట్ అవుట్. నువ్వు నాతో రాక తప్పదు ఆకాష్. మళ్ళీ ఇంకోసారి మా ఇంటి చుట్టుపక్కల కనిపించినా తిరిగి వెళ్ళడానికి 2 కాళ్ళు ఉండవు. వస్తాను, మళ్ళీ వస్తాను. నా చెల్లికి న్యాయం జరిగే వరకు మళ్ళీ వస్తాను. మీరంతా అసలు పెద్ద మనుషులేనా? రాంగ్ స్టార్ అంటే వాట్ ఎవర్ యూ కాల్ యువర్ సెల్ఫ్. నేను అదంతా లెక్క చేయని తెలిసిందా? పద ఆకాష్. నేనెవరినో చూస్తానన్నావు కదా నువ్వు. పద. నీకు తెలీదా నేనెవరో? ఈ డబ్బు, ఈ పేరు నీలాంటి వాళ్ళు వచ్చి నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి సంపాదించలేదు నేను. నా కుటుంబం మీద అబద్ధపు నిందలు మోపుతావు నువ్వు. నాకు మా నాన్నమ్మ, మా చెల్లెలు, నా ఫ్రెండ్, వీళ్ళే అందరికన్నా ముఖ్యం. చూస్తావా? నేనెవరు నువ్వు చూస్తావా? చూడు. తీసుకెళ్ళి బయటికి ఎంటేయండి. వదలండి. అభి, నువ్వు ఎందుకు తను అలా కొట్టావు? అయినా ఎవరినైనా ఎలాగైనా కొట్టడం? సర్వం నాశనం చేస్తాను నేను వాడిని. అభి, కొంచెం నా మాట విను. నువ్వు అలా మాత్రం అనొద్దు ప్లీజ్. నువ్వు అలా చేయకూడదు. ప్రవీణ్, నా సంగతి నీకు తెలుసుగా. నానమ్మా, మీరేనే తనకి చెప్పండి కొంచెం. ఇక తను ఎవరేం చెప్పినా వినిపించుకునే రకం కాదు. నీకు తెలుసుగా తను ఎలాంటివాడో. ఎవరితోనైనా మంచిగా ఉంటే చాలా మంచిగా ఉంటాడు. ఒకసారి గనక తనకి ఎవరి మీద కోపం వస్తే వాళ్ళని ఆ దేవుడే కాపాడాలి. Mom! You are awesome! You are a magician! Oh God!
ఐఎమ్ సో రిలాక్స్డ్. మామ్, నాకు ఎలాంటి కళ వచ్చిందో తెలుసా? ఆ కళలో అన్నయ్య నన్ను చెప్పుతో కొట్టి 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 నన్ను బయటికి గెట్టేశాడు. అండ్ టాప్ ఆఫ్ దట్ నువ్వు కూడా నన్ను తిట్టేశావు. మామ్, అసలు ఇదంతా నువ్వు ఎలా చేసావు? అదంతా వద్దులే నాన్న, నీకు అసలు అర్థం కాదులే. నీకంత తెలివితేటలే ఉంటే నాకెందుకింత బాధ? మామ్ మామ్ చెప్పు మామ్. అదంతా చాలా తేలిక. నేను అభిని ఒప్పించాను, మనం ఆ డిఎన్ఏ శాంపిల్స్ మన డాక్టర్కే ఇప్పించాలని. అప్పుడు రిపోర్ట్స్ లో ఎలాంటి తేడా జరగదని. దాంతో సరే అన్నాడు. తర్వాతేముంది? ఆ డిఎన్ఏ శాంపిల్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ముందే నేను వాటన్నిటిని మార్చేస్తాను. అసలు నీ శాంపిల్సే అక్కడికి వెళ్ళనప్పుడు ఆ రిపోర్ట్స్ నీవని ఎలా మ్యాచ్ అవుతాయి? ఇక నువ్వు పెళ్లి కొడుకు అవుతావు. నేను చెప్పిన పిల్లనే పెళ్లి చేసుకుంటావు. ఇక నువ్వు ప్రశాంతంగా నిద్రపోయి మంచి మంచి కలలు కను. నేను వెళ్ళి నాన్నమ్మతో మాట్లాడతాను పెళ్లి ఏర్పాట్ల గురించి. ఉం? సురేష్, ఏమైంది? నీ కాలు ఏమైంది? సురేష్, నువ్వు బాగానే ఉన్నావు కదా? అసలు ఏమైంది? అయ్యో అయ్యో, బాగా దెబ్బలు తగిలాయి. ప్రజ్ఞ, నువ్వు వెళ్ళి రా బాబు. ముందు నువ్వు కూర్చో. జాగ్రత్త. దాదా, నువ్వు త్వరగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకురా. అయ్యో, కూర్చో కూర్చో. అసలు అక్కడ ఏం జరిగింది సురేష్? నేను అభి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ మాధవ్ గారి ఇంట్లో లేకపోవడమే మంచిదైంది. గుడికెళ్ళారు కాబట్టి సరిపోయింది. సురేష్ ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే ఏమీ ఏదో ఏంటో. నేను వెళ్ళి పసుపు కలిపిన పాలు తీసుకొస్తాను. ఈలోగా నువ్వు మలాం పట్టి వేయమ్మా. అర్చన, నువ్వు నాతో రామ్మారా, కాస్త సాయం చేద్దుగానరా. ఆ అభి ఉన్నాడే, వాడు అసలు మనిషి కాదు. రాక్ స్టార్ అయితే వాడి ఇంటి వరకే ఉండాలి. అందుకని ఎవరినైనా ఏమైనా చేయొచ్చనా దాని అర్థం? ఇడియట్. నేను నిర్ణయించేసుకున్నాను. నేను ఈ సంగతి అంతు చూస్తాను. అర్చనకి పూర్తి న్యాయం జరిగే వరకు నేను పోరాడుతూనే ఉంటాను. వచ్చేసింది తను. ఎవరాంటీ? అదే, తన కళ్ళల్లో కళ్ళు పెట్టి కూడా నువ్వు మాట్లాడతావే, బుల్బుల్. ఆంటీ ప్లీజ్, అలాంటిదేం లేదు. ఇక ఇక మీరు ప్లీజ్ వచ్చి నా తల మసాజ్ చేయండి. ఎప్పుడు చేసినట్టే చేయండి. తల పగిలిపోతుంది. ఎస్ మిస్టర్ చంద్ర, ఐ విల్ సెండ్ ఎ ఫ్యాక్స్ రైట్ నౌ. ప్రవీణ్, నేను ఒక ఫ్యాక్స్ పంపించాలి. నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. సరే ఆంటీ, వచ్చేటప్పుడు తలనొప్పి టాబ్లెట్ తీసుకురండి. సరే. చూడు బుల్బుల్, ఈ మందులు ప్రవీణ్ కిచ్చేవా ప్లీజ్? కానీ ఆంటీ, నాకు జిరాక్స్ తీసే పనుంది. డోంట్ వరీ, ఇది నేను చేస్తాను. ఎంత ఆలస్యం చేశారేంటి? కొంచెం తొందరగా వచ్చి నా తల మసాజ్ చేయండి. తల పగిలిపోతుంది. ప్లీజ్ తొందరగా చేయండి. ఇందాకటి నుంచి ఒకటి తలనొప్పిగా ఉంది. నేను జరిగింది మర్చిపోయి ఆఫీస్కి వచ్చాను. ఇతను నన్నే మసాజ్ చేయమంటున్నాడు. తనకి నిజంగానే నా బాస్ అయ్యే అర్హత లేదు.
అయినా మీ చేతులు ఎంత సాఫ్ట్గా ఎలా ఉన్నాయి? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మసాజ్. నీకెవరు చెప్పారు మసాజ్ చేయమని? మీరేగా చెప్పింది. నేను ఆంటీ అనుకున్నాను, అందుకే చెప్పాను. వచ్చింది నువ్వేం చెప్పుండొచ్చుగా. నేను చెప్పాలనే అనుకున్నాను, కానీ మరెందుకు చెప్పలేదు? బాస్గా మహా పెత్తనం చెలాయిస్తావు కదా, నన్ను కోపడ్డానికి అవకాశం కోసం ఎప్పుడు ఎదురు చూస్తా. అవునా? అవును. ఎవరొచ్చారన్నది మీరు చూసుండొచ్చు కదా. మీరు కళ్ళు మూసుకొని ఎవరి గురించి ఆలోచిస్తున్నారో నాకేం తెలుసు? అరే ఆంటీ అనుకున్నానని చెప్పాను కదా నీకు. సరే, నేను వెళ్ళి ఆంటీని పంపిస్తాను. మిగతా మసాజ్ మీరు ఆవిడతోనే చేయించుకోండి. మీరు గనక అతన్ని కాలేజ్ నుంచి పంపించకపోతే నేను మీ కాలేజ్ యూత్ ఫెస్టివల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వను. ఆ ప్రొఫెసర్ డబ్బు కోసం, పబ్లిసిటీ కోసం నా కుటుంబానికి చెడు పేరు తేవాలని ప్రయత్నించాడు. అలాంటి వాడిని జాబ్ నుంచి తీసేయకపోతే నేను ఈ కాలేజ్కి చెడు పేరు తీసుకురావడానికి ఎంతోసేపు పట్టదు. నేనేం చెప్పినా అది చేసి చూపిస్తాను. మీ మాట కాదనడం లేదు సార్, కానీ ఈ విషయం ఆ ప్రొఫెసర్ పర్సనల్ విషయం కదా. ఈ కారణంగా తనని కాలేజీలోంచి ఎలా తీసేయగలం? మీరంటుంది నిజమే. ఇట్ ఈస్ పర్సనల్. I want him out of here. Abhi sir, I am the biggest fan, sir. I am the biggest fan. So please, one photograph, so one please, so one photograph. Let's go. Love, happy love. ఈ అభి ఇక్కడేం చేస్తున్నాడు? దయచేసి చెప్పండి, ఆ రిపోర్టు తప్పుగా ఎలా వస్తుంది? అంటే నా ఉద్దేశం, మీరు ఆ శాంపిల్ని సరిగ్గా పరీక్షించారా లేదా? సార్ ఒక్క నిమిషం. మీరు మాకు డిఎన్ఏ శాంపుల్స్ ఇచ్చిన మాట నిజమే, మరి కానీ వాటిని మేము పరీక్షించడానికి ముందే ఆకాష్ దగ్గర నుంచి మనిషి వచ్చాడు. ఆ శాంపుల్స్ ని వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. మా ల్యాబ్ నుంచి శాంపుల్స్ బయటకెళ్తే ఆ తర్వాత మాకు ఎలాంటి బాధ్యత ఉండదు. బయటకెళ్ళిన తర్వాత శాంపుల్స్ ఎవరైనా మార్చొచ్చు, దానికి మేమెందుకు బాధ్యత వహించాలి? వాళ్ళ ఎత్తుగడ ఇప్పుడు అర్థమైపోయింది. ఆకాష్ ఇక్కడికి వచ్చి డిఎన్ఏ శాంపిల్స్ ఇచ్చాడు, కానీ ఆ శాంపిల్స్ తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాటిని మార్చేశాడు. చాలా నీచమైన మనుషులు వాళ్ళు. చెప్పు ప్రజ్ఞ. సురేష్, నువ్వు త్వరగా కాలేజ్కి వచ్చేయాలి. ప్రజ్ఞ, నేను ప్రస్తుతం కాలేజీకి రాలేను. ఆ రిపోర్ట్లో తప్పు ఎలా వచ్చిందో నాకు తెలిసిపోయింది. ఇప్పుడు నేను వాళ్ళని విడిచిపెట్టను. నేను తక్షణమే ఆకాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సురేష్, ఇదంతా తర్వాత చూసుకోవచ్చు. నువ్వు ముందు కాలేజ్కి వచ్చే. ప్రిన్సిపల్ గారికి నీతో ఏదో అర్జెంటు పనుందంట. అది కాదు ప్రజ్ఞ. సరే, నేను వస్తున్నాను. ప్రజ్ఞ, నీ కాలు ఎలా ఉంది ఇప్పుడు? నేను బాగానే ఉన్నాను, కానీ అసలు ఏమైంది? ప్రిన్సిపల్ సార్ ఏదో అర్జెంట్ పనుందన్నారు. అదేమిటో నాకు కూడా తెలియదు. సరే, అయితే నేను వెళ్ళి కలుస్తాను. మెల్లగా. మే ఐ కమ్ ఇన్, సార్? రండి మిస్టర్ సురేష్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. Good evening. గుడ్ ఈవినింగ్, సార్. కూర్చోండి మిస్టర్ సురేష్.
థ్యాంక్ యూ సార్. సార్ మీరు నన్ను రమ్మన్నారట. మీ చెల్లెల విషయంలో మాకు తెలిసిన విషయం గురించి ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్.